ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫీవర్ తగ్గడానికి ఒక 4 days పడుతుంది, 4 to 5 days పడుతుంది. బట్ మీరు ఊర్లో చూస్తే వాళ్ళ పల్లెటూరులో కానీ విలేజెస్ లో కానీ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళంగానే పొద్దున వెళ్ళగానే సాయంత్రం తగ్గిపోతుంది ఫీవర్. ఏంటండి రీజన్? ఆర్ఎంపీ డాక్టర్స్ ని అనాలని కాదు, కానీ కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తారంటే చాలా ఫీవర్ ఉంది, ఇన్ని డేస్ నుండి ఉంది అనగానే అది ఫీవర్ ని సప్రెస్ చేసేస్తుంది. ఫీవర్ అనగానే అందరూ ఫస్ట్ పారాసెటమాల్కి వెళ్ళిపోతారు. సో యూజువల్ గా ఎంత లిమిట్ వరకు తీసుకోవచ్చు పారాసెటమాల్ డైలీ ఒక రోజులో? సో మన వెయిట్ ని బట్టి పారాసెటమాల్ డోసింగ్ ఉంటుంది. వెయిట్ ని బట్టి సో 10 to 15 mg/kg ఈ డోస్ తోటి మనకి ఒక డేలో 4000 mg. డెంగ్యూ ఫీవర్ ఎందుకు వస్తుంది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వచ్చిన తర్వాత, రాకుండా కూడా లైక్ మన పరిసరాలను ఎలా పెట్టుకోవాలి? డెంగ్యూ ఫీవర్ మోస్ట్లీ మస్కిటో, ఏడిస్ మస్కిటో వల్ల వస్తుంది. మన చుట్టుపక్కల ఏరియాలో వాటర్, స్టాగ్నెంట్ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల 20 to 30 years 40 years కే చాలా మందికి పాత రోజులు అంటే 60కో మేము వినేవాళ్ళం. 20, 30, 40s లో కూడా బీపీ షుగర్స్ వస్తున్నాయి. ఎందుకంటారు మేజర్ రీజన్స్? మెయిన్ రీజన్ ఒకటి బీపీ మిషన్స్ చాలా మంది ఇళ్లలోనే చెక్ చేస్తున్నారు. ఇవి ఎంత వరకు కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తాయంటారు? బీపీ మెషిన్స్ ఇంట్లో ఉండడం కరెక్టే, బెటరే, కానీ చాలా మందికి డయాబెటిక్ అనగానే నువ్వు ఈ ఫ్రూట్ తినద్దు, ఈ ఫ్రూట్ తినకూడదు అనుకుంటారు. ఫ్రూట్స్ కి డయాబెటిక్ కి ఎంతో, అంటే నిజంగానే ఫ్రూట్స్ తింటే డయాబెటిక్ ఎక్కువ అవుతుందా? మధ్య మార్కెట్ లో చూస్తే షుగర్ ఫ్రీ ప్రొడక్ట్స్ అని చెప్పి చాలా వస్తున్నాయి. ఇవి ఎంత వరకు ఓకే అండి, యాక్సెప్ట్ చేయొచ్చు షుగర్ ఉన్న వాళ్ళు? షుగర్ ఫ్రీ అని అంటున్నారు అని అంటే అందులో వేరే టైప్ ఆఫ్ షుగర్ ఉంటుంది అని. ఇన్సులిన్ స్టార్ట్ చేస్తుంటారు చాలా మంది, ఎక్కువ మంది ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు మాక్సిమం ఇన్సులిన్ కూడా యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఇన్సులిన్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ టాబ్లెట్స్ కి రాగలరా డయాబెటిక్ వాళ్ళు? డెఫినెట్ గా రాగలుగుతారు. ఇట్ డిపెండ్స్ ఆన్ 2 things. షుగర్ వల్ల షుగర్ ఎక్కువైతే ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. నిజమైతే ఎలాంటి ఐ ప్రాబ్లమ్స్ కి దారితీస్తుంది? షుగర్ ఎక్కువ అయినప్పుడల్లా చాలా ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది, అలానే ఐ కూడా ఒకటి. మిత్తార్ నిజమో తెలియదు, లైక్ ఈజ్ బిర్యానీ లైక్ కాజింగ్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్? బిర్యానీ తినడం వల్ల ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ వస్తుంది? అంటే ఇప్పుడు మన ఇండియాలో బిర్యానీ రెగ్యులర్ గా తింటూ ఉంటాం. సో చాలా మంది బిర్యానీ తినడం, బిర్యానీతో పాటు ఒక కోకో ఏదో ఒకటి తాగుతూ ఉంటారు. డయాబెటిక్ లో చూస్తే మనం ఆల్మోస్ట్ 50% పీపుల్ కి డయాబెటిక్ ఆల్మోస్ట్ సఫర్ అవుతున్నారు. సో డయాబెటిక్ వచ్చిన తర్వాత ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి? అంతేకాకుండా ఏమైనా వ్యాక్సిన్స్ కూడా ఏమైనా అందుబాటులో ఉన్నాయా డయాబెటిక్ కి? సో ఇప్పుడు డయాబెటిస్ వచ్చింది అని తెలియగానే యాజ్ ఎ డాక్టర్ గా మీరు ఏం, అంటే లైక్ ఎలాంటి సజెషన్ ఇస్తారు? మెడికల్ ఇన్సూరెన్సెస్ ఇప్పటికి కూడా మన ఇండియాలో చాలా మందికి అవేర్నెస్ లేదు. ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అంత అవసరం ఉందా అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. యాజ్ ఏ డాక్టర్ గా మీరు ఎలా సజెస్ట్ చేస్తారు ఇప్పుడున్న ప్రెసెంట్ దాంట్లో? మెడికల్ ఇన్సూరెన్స్ అవసరం ఎంత ఉందని చెప్తారు? చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ అనేది. యూ నెవర్ నో, ఇప్పుడున్న ఈ మనం ఉన్న లైఫ్ స్టైల్లో ఎప్పుడు ఏమవుతుంది అనేది మనకు తెలియదు. ఫిజికల్ గా అవ్వచ్చు, మనం ఎన్నో కెమికల్స్ మధ్యలో బతుకుతున్నాము, ఎన్నో ఏవేవో ఉన్నాయి విచ్ వీ డోంట్ నో హౌ దే ఆర్ ఎఫెక్టింగ్ అస్ అనేది. ఇంకా పిల్లల పైన ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు బీ ప్రిపేర్డ్.